చూస్తున్నాం పాకిస్తాన్ పిచ్చోడికి చుక్కలు చూపిస్తోంది ఎస్సీఓ. చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కొనసాగుతోంది. చైనాలోని టాంజియాలో ఈ సమిట్ జరుగుతోంది. 12 దేశాధినేతలు అక్కడికి హాజరయ్యారు. దాంట్లో మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. పుతిన్, మోదీ, జిన్పింగ్ అటు వివిధ దేశాలకు సంబంధించిన అధినేతలతో కూడా వారంతా మీటింగ్ జరుగుతున్న క్రమంలో చాలా ముచ్చటైనటువంటి మీటింగ్, ఒక విజువల్ ఫీస్ట్ కొనసాగుతుంది. అక్కడ భారతదేశ గర్వ ప్రతిష్టతలు మొత్తం కూడా ఒక్కసారిగా అంబరాలు అంటున్నాయి, సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మీరు విజువల్ గమనించండి. ఓ పాపిస్ట్ కుక్క గురించి చెప్పాలనుకుంటున్నాను, ఓ పాపాత్ముడి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను, ఓ పిరికి పంద గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. కనిపిస్తున్నాడు ఆ ఫోటోలో? అక్కడ ఫోటోలో మీరు గమనించండి, వాడే షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ పిచ్చి కుక్క వాడే. ఈ పిచ్చి కుక్క ఒకవైపు పుతిన్, జిన్పింగ్, మోదీ వీళ్ళందరితో భేటీ జరిగి వాళ్ళంతా నవ్వుడుతూ ఆడుతూ పాడుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నిల్చుంటూ ఉంటే వాడి ఓరకన్ను చూడండి, ఒక రకం గుంటనక్క. ఆ గుంటనక్క చూపులు చూడండి, ఉరిమిరిమి చూస్తున్నాడు వాడు. వానికి ఏం అర్థం కావడం లేదు. కనీసం వాడిని ఒక దేశాధ్యక్షుడిగా కాకుండా, దేశ ప్రధానిగా కాకుండా మనిషిలా కూడా ఎవరు పట్టించుకోవట్లే. ఆ సెక్యూరిటీ గార్డులు ఏదో పక్కన నిల్చొని వాళ్ళంతా ఉండిపోతారు చూసారా. పక్కకి వచ్చే వాళ్ళందరినీ మనం ఒక బిగ్ రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటే, రైట్, బాడీ గార్డ్స్ బిగ్ రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటే తలుపు తీసి ఆ డోర్ తీసి రండి వెల్కమ్ అనే వాళ్ళు ఉంటారు చూసారా. అటువంటి పాత్ర అంటే అది తప్పని కనడం లేదు. బట్ ఇక్కడ ఒక దేశాధ్యక్షుడిగా కూడా పరిగణలో తీసుకోకుండా మరి నీచంగా వాడు వచ్చి వేస్ట్కి అక్కడికి వాడు ఎందుకు వచ్చాడని చెప్పి సిగ్గుపడాలి, తలదించుకోవాలి. ఇంకెవరినైతే కనుక ఆ డైరెక్ట్ వెంటనే వెళ్ళిపోయి బలుల మరణానికి పాల్పడి చచ్చిపోవాలి. అంత దుర్మార్గంగా జరిగింది అక్కడ మనకు అనుమానం. చూడండి, అక్కడ కనీసం వారు పట్టించుకునే పాపాలు పోలేదు. ఇక చేసే వచ్చేది ఎలా వచ్చావు కదా, ఆయనతో వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉంటే, పుతిన్, మోదీ నడుస్తూ వెళ్తుంటే సెల్యూట్ కొట్టినా కూడా కనీసం నీ వైపు చూసేవాళ్ళేమో. వాడు ఓరకన్ను, వాడి గుంటనక్క చూపులు కళ్ళ కింది నుంచి చూస్తున్నాడు. ఆ కళ్ళ కింది ఓర చూపు చూసేటువంటి ఆ విధానం అంటే కుమిలి ఏడుస్తున్నాడు వాడు. వానికి ఏం అర్థం అవ్వట్లే. నేను ఎందుకు వచ్చాను ఆయన అన్నట్టుగా తల బాదుకుంటున్నాడు కాబోలు. ఇక్కడ ఇది ఒకటే కాదు, కేవలం ఒక విజువల్ మాత్రం మీకు చెప్తూ ఉన్నాను. కానీ ఓవరాల్గా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి దీని ముఖ్య ఉద్దేశం పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఖండించిన తర్వాత వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే, టెర్రరిజాన్ని పెంచి పోషించేటువంటి దేశాలకి వ్యతిరేకంగా ఉండాలి, టెర్రరిజాన్ని పెంచి పోషించకూడదు, టెర్రరిజాన్ని తరిమి కొట్టాలి, టెర్రరిజాన్ని అంతమొందించాలి. ఇది అక్కడ ప్రధాన డిమాండ్. ఇవన్నీ అనేదానికంటే కూడా పాకిస్తాన్ని పాతరేయాలి, పాకిస్తాన్ని అంతమొందించాలి, పాకిస్తాన్ పాపిస్ట్ బదవలకి చుక్కలు చూపించాలి, పాకిస్తాన్ 4 బాంబులు వేసి లేపేయాలి. ఇలా అంటే మేలేమో. ఈ టెర్రరిజం అనే పదానికంటే టెర్రరిజం ప్లేస్లో పాకిస్తాన్ అనే దాన్ని ఓ పర్యాయ పదంగా వాడాల్సింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ప్రధానంగా జరిగిన చర్చ టెర్రరిజాన్ని అంతమొందించాలి. మరి టెర్రరిజాన్ని పెంచి పోషించే ఆ నీచ్ కమిటీ కుత్తగాడేవాడు? టెర్రరిజానికి డబ్బులు ఇచ్చి మరి వారిని పెంచి పోషించి ఇతర దేశాలపైన రెచ్చగొట్టి ఉసుగొలిపి అక్కడ మారణ హోమాన్ని సృష్టించేటువంటి దుర్మార్గుడు ఎవడు? ఈ నీచ్ కమిటీ కుత్తేగాడేవాడు? ఇదే షహబాజ్ షరీఫ్ గాడు కదా. ఆ పక్కన ఉన్న వాడిని తీసి చెప్పు తీసి పలాపలాలను వీకాల్సింది. అరే దుర్మార్గుడా, అరే ఫాల్తూ, నువ్వు చేయడం మూలంగానే, నీ యొక్క దుశ్చర్యల మూలంగానే, ఇంత దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన మూలంగానే టెర్రరిజం పెరుగుతోందిరా హల్వా. ఈ టెర్రరిజాన్ని పెంచి పోషించేది నువ్వే, ఈ టెర్రరిజాన్ని అంతమొందించిన నాయన అని చెప్పి వాళ్ళ పక్కనే పుతినో లేదంటే ఇంకితరత్ర దేశాధినేతలు ఇంకెవరైనా ఉంటే ఆ చెప్పు తీసి పలాపలవని 4 పీకాల్సింది, సెట్ అయిపోయేవాడు. టెర్రరిజాన్ని అంతమొందించాలనేటువంటి ఆ డిసిషన్ చాలా అద్భుత. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఈ డిసిషన్ తీసుకున్నారు. అటు జిన్పింగ్, పుతిన్, ఇతరత్ర దేశాధినేతలు మొత్తం కూడా దీన్ని అంగీకరించారు. సో ఈ అంగీకారానికి అటు పాకిస్తాన్ ఏమైనా సమాధానం ఇచ్చిందంటే మౌనంగా ఉండిపోయిందట. ఈ ఫాల్తుగాడు ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు, ఇంకా ఒప్పుకోవట్లేదు. టెర్రరిజాన్ని నిలిపివేయాలంటే ఇంకా ఒప్పుకోవడం లేదు. టెర్రరిజాన్ని నిలిపేయడం అంటే కనీసం మాట్లాడడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడి ఘట్టాన్ని మొత్తం ఖండిస్తున్నాము. ఎస్సీఓ దేశాలన్నీ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి 12 దేశాలు ఉంటాయి. ఈ 12 దేశాలుగా మేమంతా ఖండిస్తున్నామంటే వాడు మౌనంగా ఉన్నాడట, వాడు పట్టించుకోలేదట. సో అక్కడ ఏం జరిగింది? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిక్లరేషన్ కండెన్స్ పహల్గామ్ అటాక్. పహల్గామ్ ఉగ్రవాద ఘటనని మేము ఖండిస్తున్నాము. డబుల్ స్టాండర్డ్స్ ఇన్ ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం అన్యాక్సెప్టబుల్. ఇదేం చెప్తున్నారు? వాళ్ళంతా ఖండించి ఉగ్రవాదం పైన ఒంటెద్దు పోకడలొద్దు. పాకిస్తాన్ ఏమంటుందనంటే మేము కూడా ఉగ్రవాదాల కారణంగా ఇబ్బంది పడుతున్న దేశమే అని చెప్తోంది.
ఉగ్రవాదులు ఎవరు వాళ్ళ దృష్టిలో? బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఉగ్రవాదులు పాకిస్తాన్ దృష్టిలో, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్లు వాళ్ళకు ఉగ్రవాదులు వాళ్ళ దృష్టిలో. అంటే మరి వాళ్ళు ఉగ్రవాదులు అయితే మీరేంది? పాకిస్తాన్లో ఉన్నమాట నువ్వు వ్యక్తులు ఈ నీచ్ కమిటీ కుత్తేగాళ్ళు ఎవరు? వీళ్ళు ఉగ్రవాదులు కాదా? సో ఈ డబుల్ స్టాండర్డ్ 2 నాలుకల ధోరణి ఆపమని చెప్పి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి 12 దేశాలు మొత్తం కూడా హెచ్చరించాయట. ఈ డబుల్ స్టాండర్డ్ ఈ వాదనల్ని ఈ చర్చల్ని తప్పుబట్టాయట ఎస్సీఓ దేశాలు. 12 దేశాలు ఉన్నాయి. మన విజువల్ వచ్చినండి. నిజంగా నాకైతే చాలా మీరేమనుకున్నా పర్లేదు, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం అనిపిస్తోంది. ఆ కుక్క పక్కన నిల్చొని సైలెంట్గా ఉరిమిరివి చూడాలు, గుంటనక్క వేషాలు వేసి చూడాలి చూస్తూ ఉంటే వాడొక వెల్కమ్ చేసేటువంటి ఆ వెల్కమ్ పర్సన్ లాగా సెక్యూరిటీ బాడీ గార్డ్ లాగా పక్కన నిల్చొని పోయాడు. కానీ ఏమాత్రం మాట్లాడలేదు, ఉలుకులేదు పలుకులేదు వాళ్ళ దగ్గర. వాడు ఉగ్రవాద దేశాన్ని ఉగ్రవాదులను పెంచి పోషించొద్దు, ఉగ్రవాదులను ఖండించాలంటే వాడు మాట్లాడలేదు. ఇక్కడ పుతిన్ మోదీ వెళ్తున్న విజువల్ ఉన్నాయి కదా, ఒక్కసారి హోల్డ్ చేయండి పీసీఆర్. వాడు మొహం చూపిద్దాం భారతీయులకి మళ్ళీ ఒకసారి ప్లీజ్. సో దాంట్లో మీరు గమనించండి, దాంట్లో వాడు మొహం మీరు గమనించండి. ఎస్ ఎగ్జాక్ట్గా వచ్చాడు చూడండి. ఎస్ ఇక్కడ చూడండి, ఆ గుంటనక్క వచ్చింది చూడండి. ఆ గుంటనక్క ఉరిమిరివి చూస్తోంది, కళ్ళ కింద నుంచి దాక్కొని చూస్తోంది. అక్కడ మీకు జూమ్ అవుతుంది చూడండి, హోల్డ్ చేయండి. సో అక్కడ దాంట్లో మరోవైపు పుతిన్, జిన్పింగ్ అండ్ మోదీ ముగ్గురు కూడా కలుసుకొని ఉగ్రవాద దేశాలను మొత్తం కూడా మనం ఖండించాలి, ఉగ్రవాద చర్యల్ని మొత్తం మనం రూపుమాపాలని చెప్పి వారంతా మాట్లాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, ఆడుతూ, పాడుతూ, ఒక రకంగా చెప్పాలంటే వారంతా ఒక ఫ్రెండ్లీగా కలిసిపోయి ఒక మంచి గెట్ టుగెదర్ లాగా అనిపిస్తుంది. అందరికి మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటే వారంతా ఎంజాయ్ ఇన్ ద సెన్స్ వారంతా ఒక కలివిడిగా కలిసిపోతూ ఉంటే ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు పక్క నుండి పోయి ఆయనకేం అర్థం కావడం, నేను ఎందుకు వచ్చిందో ఆయన అనుకుంటున్నాడు. నువ్వు రాకున్నా బాగుండేది, ఇక్కడికి వచ్చి అనవసరంగా నువ్వు ఉగ్రవాద దేశంగా మళ్ళీ అన్ని దేశాల ముందు ముద్ర వేసుకున్నావు, వీడికి వచ్చి అనవసరంగా పరువు తీసుకున్నావు. కనీసం నీకు తలెత్తుకునేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. కనీసం ఒకవైపు చూడాలన్నా కూడా భయపడిపోతున్నాడు. నిజంగా నాకు తెలిసి మోడీ అలా వెళ్తూ ఉంటే 2 సింహాలు అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఐ మీన్ ఇక్కడ రాజకీయంగా ఏం లేదు, బట్ భారతీయ ప్రధానిగా, రష్యా ప్రధానిగా వాళ్ళిద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి నేను వారిని ఉద్దేశించి మాత్రమే చెప్తూ ఉన్నాను. సో ఆ 2 సింహాలు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక గుంటనక్క కళ్ళ కిందకేం చూస్తోంది, ఓ గుంటనక్క ఉరిమిరిమి చూస్తోంది. ఆ విజువల్స్ నిజంగా మీకు అర్థమవుతోందా? అక్కడ మొత్తం ఉద్దేశం వల్ల ఉగ్రవాదాన్ని రూపుమాపాలి. ఉగ్రవాద దేశం ఏది? మళ్ళీ ఈ ఫాల్తుగాడే ఉగ్రవాదానికి ₹1 కోటి ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు. మరి అవన్నీ చర్యలు ఇలా ఉండగా ఆ షెహబాజ్ షరీఫ్ ఫోటో చూడండి ఒకసారి. షెహబాజ్ షరీఫ్ కళ్ళు చూడండి, కనీసం తల తిప్పట్లేదు, తల కిందికి వేసుకొని ఉండిపోయాడు. ఇది పాపిస్ట్ పాకిస్తాన్ కుక్క యొక్క దుర్బుద్ధి. సో ఇంకా ఇలా పోతూ ఉంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో అన్నీ ఒక రకంగా పాకిస్తాన్ టార్గెట్గా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా పాకిస్తాన్ టార్గెట్గానే ఉన్నాయి. సో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలపైన కొంత కఠినాత్మకంగా వ్యవహరించాలి, ఉగ్రవాద